ప్రైజులాడండి. కొంతమంది సంఘంలో ఎట్లా ఉంటారు అనంటే, కొంచెం దేవుళ్ళో ప్రార్థనా విధానంలో కొంచెం ఎదుగుతున్నాము అనంటే ఇక మన అంతటోళ్ళు లేరు అంటారు. ఏంటి అదేంటి ఓవర్ యాక్టింగు, ఎచ్చులు అంట. నేనైతే నా భాషలో ఎచ్చులే కదండి. మనం పక్కాగా గంభీరంగా దేవుళ్ళో ఆనందించాలి. ఎప్పుడు ఆనందించాలి, ఎప్పుడు సైలెంట్గా ఉండాలి, ఏ విషయంలో ఉప్పొంగాలి, ఏ విషయంలో ఉప్పొంగకూడదు, ఏ విషయాన్ని మనం అనుసుకొని మాట్లాడాలి, ఏ విషయాన్ని మనం అనుసుకోకుండా ఎగిరెగిరి పడాలి అనే వివేచన పూర్తిగా మర్చిపోయి దొంగ ప్రవర్తలండి. దొంగతనం, ఎవరో చెప్పే మాటల్ని దొంగిలించి చెప్పే వాళ్ళే ఓవర్ యాక్టింగు ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటారు. నాకు కానొచ్చింది, నాకు తెలుసు, నాకు మాట్లాడిండని. మాట్లాడేది దురాత్మ, దేవుడా అనే వివేచన కూడా తెలియదు. దేవుడాత్మ మాట్లాడిండు అని అంటే ఏ చిన్న పొరపాటు ఆలోచన చేసినా కూడా ఆ మనిషి సరి చేసుకుంటుంది, దేవుడు మాట్లాడతాడు. నువ్వు దేవుడు ఆత్మ మాట్లాడుతుంది అనుకుంటే నీ ఆలోచన, నీ తలంపులు, నీ నడవడిక ఏమీ మార్చుకోకుండా ఇంకా మాట్లాడితే తనం ఎక్కువ చేస్తూ దేవుడు మాట్లాడుతున్నాడు అని అంటే ఎట్లా కుదిరిద్ది? అది దెయ్యం మాట్లాడేది. నిన్ను బురదలోనే కూసుకొని పోతుంది, బురదలోనే నడుస్తున్నావు, బురదలోనే తగిలించుకొని ఉంటున్నావు. దేవుడు మాట్లాడుతున్నాడంటే ఎట్లా కుదిరిద్దండి? ఎక్కడ ఉందండి వాక్యంలో? నేను పరిశుద్ధుడును అన్నప్పుడు మీరు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉంటే దేవుడు మాట్లాడతానన్నాడు. ఆత్మలో పరివిధాలు ఉంటాయండి. అదిగాక నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అనంటే, ముఖ్యంగా ఒక సహోదరి నాకు దేవుడు మాట్లాడతాడు, నేను ప్రార్థన చేసి ఏదైనా చెప్తాను అని అంటుంది అని అనుకుంటే, ఒక అమ్మాయి తెలిసిన సహోదరి ఆమె పనిలో ఆమె చేసుకుంటూ వస్తుంటే ఆమెను చూసి ప్రార్థన చేస్తానే నీకు అంటే, ఆ ఏరియా అబ్బాయి ఈ అమ్మాయికి పరిచయం అన్న సంగతి ఈ ప్రార్థన చేసే ఆమెకు తెలుసు. ప్రార్థన చేసే ఆమె తెలిసినప్పుడు ఏం మాట్లాడాలండి? తప్పిదం చేసే వాళ్ళని సరిచేయాలి, సరిదిద్దుకోండి అమ్మ, దేవుళ్ళలోకి మారండి అమ్మ, దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు. ఇవన్నీ కూడా అర్థమే. ఎవరు కూడా మనకు శాశ్వతాలు కాదు. ఎవరైనా మోసం చేసేవాళ్ళే కానీ ఎవరు నిన్ను దగ్గరికి తీసి ప్రేమించరు అని చెప్పాలి. కానీ ఆమె ఏం చెప్పిందో తెలుసా? దేవుడికి ప్రార్థన చేసంట వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇడిపోయేటట్టు చేసిద్దంట. దేవుడికి ప్రార్థన చేసి చెప్పిద్దంట. అది మళ్ళీ దేవుడిని నేను అడుగుతాను, చేతులెత్తి నేను దేవుడిని అడిగితే ఏసై చేస్తాడంట. మొగుడు పిల్లలు ఇడిపోగొట్టి ఉంచుకున్న ఆమెను పెళ్లి చేసుకునేటట్టు చేస్తుందంట ఆమె ప్రార్థన చేసి. ఏంది దెయ్యపు చేష్టాలు, దెయ్యపు వ్యవహారాలు? సంఘానికి అవమానకరం, తండ్రికి అవమానకరం తెచ్చటం తప్పితే ఇలాంటి చెత్త మనసులు, చెత్త వ్యవహారం, చెత్త మాటలు ఎక్కడ నేర్చుకొని వస్తారండి? ఇలాంటి వాళ్ళ మాటలే నమ్ముతారండి జనం. ఇయే కరెక్ట్ అంటారు, ఇదే నమ్ముతారు, అలాంటి వాళ్ళనే నమ్ముతారు. మరి జనానికి బుద్ధి లేదంటవా? చెప్పేవారికి లేదా బుద్ధి, వివేచన లేదా? వాక్య జ్ఞానం ఎరగరా? వాక్యం చదువుకోండి, కొంచెమన్నా అవగాహన వచ్చిద్ది, తెలివి వచ్చిద్ది, వాక్యానుసారంగా ఎలా నడవాలనే వివేచన తెలిసిద్ది. ఇలాంటి వాళ్ళ మాటలు ఎటు పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా నమ్మవద్దు దయచేసి. ఇలాంటి వాళ్ళని మీరు నమ్మనే వద్దండి. వాళ్ళ నడవడిక, వాళ్ళ ఆలోచన, వాళ్ళ తలంపులు ఏమీ మార్చుకోరండి. దేవుడని మోసం చేస్తుంటారు. ఏంది వాళ్ళు మనసులు మెప్పుకోరి, ఉప్పొంగు నిమిత్తమే ఎవరో మనుషులు మమ్మల్ని మెచ్చుకోవాలి, మనుషులు మమ్మల్ని పొగడాలి అని పొగడతల కోసం చేసే పనులే కానీ ఏమీ ఉండదండి వాళ్ళల్లో బలం. దుష్టుడు చేస్తాడు, వాళ్ళ పట్ల దుష్టుడు తెలియపరుస్తాడు, దుష్టుడు కూడా తెలియజేస్తాడండి. దయచేసి వాళ్ళ నడవడికను బట్టి మీరు గుర్తుపట్టమని దేవుడు వాక్యమే సెలవిస్తుంది. కనుక వాళ్ళ నడవడిక, వాళ్ళ మాట తీరు, వాళ్ళ ప్రార్థనా విధానం, వాళ్ళ నోటి మాట ఎట్లా ఉంది అనేది గ్రహింపు కలిగి ఎవరు ఏంటనేది ఫాలో అవ్వండి. అందరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవద్దు, అందరితోనూ చేతులు నెత్తిన పెట్టించుకోకూడదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, పౌలు అన్నే చెప్పాడు కదండి. పౌలు గారు
తొందరపడి హస్తనిస్థాపన చేయరాదు. ఎందుకంటే వాళ్ళు శపించబడిన వారా, లేకుంటే వాళ్ళు ఆ శాపంలో మనం పాల్గొనతో, పాపాత్ములు అయితే పాపంలో మనం పాల్గొన్నట్టు అవుతుంది. వాళ్ళు అబద్ధికులయ్యి నీతో అబద్ధం చెప్పి అబద్ధ సాక్ష్యం పలికే వాళ్ళు ఉన్నారండి ఇప్పుడు ఎక్కువ. నాకు ఎదురైన బ్యాచ్ మొత్తం ఇదే, ఉప్పొంగే మనస్తత్వాలు కలిగిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళని అసలు ఎటు పరిస్థితుల్లో నమ్మకూడదండి. దేవుడి విషయానికి సంబంధించి బహు జాగ్రత్తగా ఉండండి దయచేసి. చాలామంది మోసగారులు వస్తారు అని చెప్పిండు, అది వరకు వచ్చారు, ఇప్పుడు వస్తున్నారు. కనుక నడవడికను బట్టి, నోటి మాటను బట్టి గ్రహించుకోండి. ఆమేన్.